కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం అనే కొత్త హిందీ సినిమా మొన్న మే 7న శుక్రవారం థియేటర్స్ రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఉంది, తమిళ్ డబ్బింగ్ ఉంది, హిందీ ఒరిజినల్. తీసింది గుజరాతీ వాళ్ళు. అంత కొత్త యాక్టర్లే, ఎవరో తెలీదు. బట్ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏదో ఇంత గ్రాండ్గా, ఇంత లావిష్గా ఉంది సినిమా అనుకున్నాను. కృష్ణుడి మీద మనకు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకప్పుడు చాలా వచ్చాయి. అవన్నీ నేను చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అంటే మనకు మహాభారతాలు, రామాయణాలు, భగవద్గీతలు లేదా భాగవతాలు, కృష్ణుడి గురించి, రాముని గురించి, ఇంకా అన్నీ మన పురాణాలన్నీ మనకు మన తెలుగు వాళ్ళు తీసినట్టు ఎవరు తీయలేరు. ఈ మధ్య నార్త్ ఇండియాలో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇక సినిమా వచ్చేసి మనకు 2 గంటల 20 నిమిషాలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట 20 నిమిషాలు సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే చాలా మంచిగా చూపించారు. అంటే కృష్ణుడి నిర్యాణం జరుగుతున్న సన్నివేశం చూపించారు. అక్కడి నుంచి మనకు ప్రజెంట్ టైంలో మనకు జాకీ ష్రాఫ్ క్యారెక్టర్తో, అంటే మనం చాలా నమ్ముతాం కదా, ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు పూరిలో జగన్నాథుని విగ్రహంలో కృష్ణుడి హృదయం ఉందని నమ్ముతాం, అదే హార్ట్. సో దాన్ని బేస్ చేసుకుని అతను ఇప్పుడున్న జనరేషన్కి, జెన్జీ కిడ్ ఒకరికి అతను విచిత్రమైన ప్రశ్న అడుగుతారు కదా. ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదో లాజికల్గా క్వశ్చన్ అడిగి గొప్పగా ఫీల్ అవుతుంటారు కదా. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మళ్ళీ మన ఏమంటారు, శ్రీకృష్ణుడు టైంలో ఈ ద్వారకా నగరంలో మన కృష్ణుడు ఉన్నప్పుడు అక్కడ మనకు ఏమంటారు, రాధాకృష్ణ అనేది మనము ఈ కాన్సెప్ట్ రాధాకృష్ణుడు అనేది గొప్ప ప్రేమికులని విన్నాము. కానీ మన తెలుగు సినిమాల్లో కూడా ఎప్పుడు దీని మీద సినిమా రాలేదు. మనకు తెలుసు రాధాకృష్ణుడు అని తెలుసు. కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నారని తెలుసు. మనకు రాధాకృష్ణుడు గొప్ప ప్రేమికులని తెలుసు. కానీ అదేంటి అసలు రాధాకృష్ణుల ప్రేమ కథ ఏంటి, రాధా బ్యాక్ స్టోరీ ఏంటి, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె తల్లిదండ్రులు ఎవరు, కృష్ణుడితో పరిచయం ఎలా అయింది, వాళ్ళ ప్రేమ ఎందుకు పెళ్ళిగా మారలేదు అనేది నాకు ఈ సినిమాలో తెలిసింది. అది నచ్చింది నాకు మొదటి అరగంటలో. ఇది కూడా ఒకేసారి చూపించకుండా ప్యారలల్గా మనకు సత్యభామ గురించి, అంటే సత్యభామ క్యారెక్టర్ మన సినిమాల వల్లే, నాకైతే సినిమా నాలెడ్జే. నేను ఎప్పుడు రామాయణ, భారతం, భాగవతాలు చదివింది లేదు, కానీ నాకు ఉన్నదంతా సినిమా నాలెడ్జే. ప్లస్ టీవీలో వచ్చిన మహాభారత, రామాయణం ఒకప్పుడు 80s 90sలో. సో దీని సత్యభామ క్యారెక్టర్ నుంచి సినిమా అంతా, అంటే ఈ సినిమా బేస్ చేసింది ఒక నావల్ మీద. 2025లో ఒక గుజరాతీ రైటరు, ఆయన సినిమా రైటర్ కూడా, సత్యభామ అనే నావల్ రాశాడు. దాని మీద బేస్ చేసి తీశారు దీన్ని. సో సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా. అసలు సత్యభామ పేరులోనే ఆమెకు సత్యభామ అనే పేరు ఎలా వచ్చిందనేది కూడా ఈ సినిమాలో తెలిసింది నాకు. తను సుభద్ర ద్వారా, అంటే శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్ర ద్వారా రాధాకృష్ణుల ప్రేమని తెలుసుకోవడం అనేది మనకు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం సత్యభామ కూడా కృష్ణుని ఎంత ప్రేమిస్తుందనేది చూపిస్తారు మనకు. సో అది బాగా నచ్చింది నాకు. అసలు ఆ తర్వాత మనకు తెలుసు, అంటే సినిమా నాలెడ్జ్ వల్ల, అంటే ఏమంటారు, రుక్మిణి శ్రీకృష్ణుడి ప్రేమ వ్యవహారం కూడా మనకు తెలుస్తుంది. సో ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేసరికి, అంటే పాటల్లో సినిమా అంతా పాటల రూపంలో చెప్పారు. 8 పాటలు ఉన్నాయి సినిమా మొత్తానికి. ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ పెట్టారు పాటలు. అసలు ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా అనిపించింది నాకు, ఎంత రిచ్గా. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఏఐ, లేకపోతే గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆర్ట్ వర్క్ ఉంది, కానీ ఎంత అందంగా ఉంది. ఆ కృష్ణుడిగా చేసిన అతను చాలా బాగా సూట్ అయ్యాడు. ప్లస్ రాధగా చేసిన అమ్మాయి కానీ, రుక్మిణిగా చేసిన అమ్మాయి కానీ, సత్యభామగా చేసిన అమ్మాయి కానీ, లేకుంటే జాంబవతిగా చేసిన అమ్మాయి కానీ, ద్రౌపదిగా చేసిన అమ్మాయి కానీ, ఇక చాలామంది అంత కొత్త వాళ్ళే. అసలు భలే అనిపించింది నాకైతే. ఎంత అందంగా ఉంది సినిమా, ఎంత బాగా తీశాడు. అసలు మామూలుగా పురాణాలు తీయాలంటే మన తెలుగు వాళ్ళే. అలాంటిది నాకు మొదటిసారి, అంటే నాకు తెలుసు కాబట్టి, అంటే ఈ కృష్ణుడి గురించి మనం భారత భాగవతాలు తెలియకుండా ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏంటిదంతా అనిపిస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనకు తెలియని కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఈ సినిమాలో చూస్తుంటే. అలా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయి ఇక సెకండ్ హాఫ్ అంటే పాండవులు, అంటే మనకు మాయాబజార్ సినిమా ఉంది మనకు. ఆ సినిమాలో పాండవుల ఊసు వస్తుంది, కానీ పాండవులను చూపారు. ఆ సినిమా స్క్రీన్ ప్లే మ్యాజిక్ అది. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ బట్ ఒక పాయింట్లో ద్రౌపది పరిణయం సిచ్యువేషన్లో కృష్ణుడికి ద్రౌపదిని చూపించారు, పాండవుల్ని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు, ఒక అర్జునుడిని ఒకటి ఫేస్ చూపించారు, రివీల్ చేశారు.
ఇలా ఇక సెకండ్ హాఫ్ కూడా మెయిన్గా ఎటు వెళ్ళిందంటే మనము ఏమంటారు, మనకు తెలిసిన కృష్ణుడి కథలు ఏమున్నాయి, మనకు శ్రీకృష్ణ తులాభారం ఉంది, అది ఒక సీన్లో చూపించేస్తారు ఈ సినిమాలో. అలాగే రుక్మిణి కళ్యాణం ఉంది, శ్రీకృష్ణ ద్వారం అని ఎన్టీఆర్ సినిమా ఉంది, దాంట్లో సినిమా అంతా దాని మీద, దీంట్లో ఒక సీన్ లేపకొట్టేశారు. ఇక మనకు దీపావళి ఒక సినిమా ఉంది ఎన్టీఆర్ అండ్ సావిత్రిది, నరకాసురుడిగా మన ఎస్వీఆర్ చేశాడు. ఈ సినిమాలో నరకాసుర వధ ఒక సీన్లో చూపించేశారు. ఇలా మనం చూసిన అన్ని సినిమాలు శ్రీకృష్ణుడి గురించి ఏమైతే మనకు తెలుసో అవన్నీ ఒక్కొక్క సీన్లో చూపించుకుంటే వెళ్తారు సెకండ్ హాఫ్లో. మెయిన్గా ఈ శమంతకమని అపహరణ, జాంబవంతునితో యుద్ధము, ఇవన్నీ సెకండ్ హాఫ్లో పెట్టుకున్నారు. అంటే ఎంత బాగా తీశారంటే అసలు మనం ద్రౌపది వస్త్రాపహరణము మనం ఏదో ఇప్పుడు అలవాటు అయిపోయింది, కానీ శ్రీకృష్ణుడు పడిన ఆ బాధ, ఒక సైడ్ ద్రౌపదికి చీర ఇస్తూనే ఇంకో సైడ్ ఆయన కన్నీళ్లు కార్చడం అనేది, అంటే ఆయన చెప్తాడు అంటే ఎంత దారుణమైన ఇంతకుముందు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు అన్నట్టు చెప్తాడు. నిజంగా మనం అన్నీ విని లైట్ తీసుకుంటాం, కానీ ఎంత క్రూరమైన విషయం అనేది, అసలు కురుక్షేత్ర యుద్ధానికి కారణమే అది. ఎందుకు చాలా ఉంది అసలు ఈ సినిమాలో. శ్రీకృష్ణ అవతారం 2 గంటల 20 నిమిషాలే పెట్టారు కాబట్టి చాలా వాళ్ళు క్లుప్తంగా చెప్పారు, కానీ ఒక 3 గంటల సినిమా లేదా ఒక వెబ్ సిరీస్ లాగా వచ్చింది, ఇంకా అద్భుతంగా ఉండేది. ఇది పార్ట్ 1 3 భాగాలుగా వస్తుంది ఈ సినిమా. దీంట్లో ద హార్ట్ చూపించారు, ద హార్ట్ హృదయం అనేసి శ్రీకృష్ణ అవతారంలో. ఇక మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనం ఇంతవరకు తెలియనివి. రాధాకృష్ణులది ఒకటి, అలాగే శ్రీకృష్ణుడు సత్యభామలది ఒకటి, శ్రీకృష్ణుడు రుక్మిణిది ఒకటి, ఇవి మనకు కొద్దిగా తెలుసు. జాంబవతి ఇంతవరకు తెలుసు. శ్రీకృష్ణుడు 8 భార్యల్లో మనకు 3 తెలుసు పేర్లు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి. మిగతా 5 మంది పేర్లు ఎవరికి గుర్తుకు లేవు, ఈ సినిమాలో కూడా టచ్ చేయలేదు. కానీ ఈ 16,000 గోపికల కాన్సెప్ట్ ఎలా వచ్చిందనేది కొంతమందికి తెలిసే ఉంటుంది, నాకైతే మర్చిపోయాను నేను. ఈ సినిమాలో గుర్తు చేశాను మళ్ళీ. అది మెయిన్గా రాధాకృష్ణుల వాళ్ళది మెయిన్, అది చాలా బాగుంది. అమ్మాయి రాధాగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది అసలు, సత్యభామకు చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది అసలు. చాలా అంటే కొంచెం పవిత్రంగా చాలా అద్భుతంగా తీశాడు అసలు ఆ ప్రేమ కావ్యాలని. అసలు ఎందుకులే ఇక సెకండ్ హాఫ్లో అంటే సినిమా అంటే నాకు మెయిన్ క్లైమాక్స్, స్టార్టింగ్లో శ్రీకృష్ణుడి నిర్యాణం ఎలా జరిగిందనేది చూస్తే బాధేసింది నాకు. మనకు తెలుసు ద్వారకా సముద్రంలో మునిగిపోయిందనేసి, సో అది ఎందుకు మునగాల్సి వచ్చింది అనే దానికి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మనము కృష్ణుడి గురించి ఆలోచిస్తాం, కానీ ఆ తర్వాత వాళ్ళ భార్యలకు ఏమైంది, ఆ 16,000 మంది గోపికలకు ఏమైంది, ఇవన్నీ ఈ సినిమాలో బాగా చూపించారు. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా చూడండి కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం. తెలుగులో కూడా ఉంది, నేను తెలుగులోనే చూశాను. తెలుగులో చూస్తేనే అద్భుతంగా అనిపించింది నాకు. ఇక మరి హిందీలో ఇంకా బాగుండొచ్చు. సో థియేటర్స్లో ఉంది ఈ సినిమా. మీరు చూడడమే కాకుండా ఇంటిల్లిపాది కలిసి చూడండి ఈ సినిమాను. ఇక లేదు థియేటర్లో కష్టము, ఓటీటీలో చూస్తామంటే ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది. థియేటర్లో ఆ గ్రాండియరు, ఆ బిగ్ స్క్రీన్లో చూస్తేనే నేనైతే లీనమైపోయా సినిమా. మొదటి అరగంట పాటు కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఏంటి సినిమా ఇలా ఉంది స్క్రీన్ ప్లే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత నేను పూర్తిగా లీనమైపోయే సినిమాలో. నిజంగా నాకు బాధేసింది. శ్రీకృష్ణుడు అటు దేవుడిగా ఉండలేక, అటు మనిషిగా బతకలేక, అసలు అతను పడిన బాధ వర్ణనాతీతం. అసలు నిజంగా సూపర్ పర్ఫార్మెన్సెస్, సూపర్ ప్రజెంటేషన్, సూపర్ మ్యూజిక్, సూపర్ ఏమంటారు ప్రజెంటేషన్, సూపర్ విజువల్స్. అసలు పెయింటింగ్ ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ అసలు అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 యాజ్ వెల్. సో క్లైమాక్స్లో మనకు ఇంకొక చిన్న, అంటే సినిమా కాబట్టి మన జాకీ ష్రాఫ్ క్యారెక్టర్ ఎవరైతే సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడో అతని క్యారెక్టర్ నుంచి కూడా మంచి ట్విస్ట్ పెట్టుకున్నారు. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. కృష్ణ అవతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఓకే, బాయ్.